నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలే ప్రధాన అంశంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా వస్తున్న సినిమాలు ఏపీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు టీవీలు, వార్తాపత్రికల్లో ప్రచారాలు నిర్వహించే పార్టీలు ఇప్పుడు సినిమాలను ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల జీవితాలను ప్రతిబింబిస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లో కొత్త సందడి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా ప్రచార మార్గాల ద్వారా కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో రాజకీయ ప్రచారాలన్నీ కూడా సినిమా తరహాలో బయటకు వస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో సినిమాకు సంబంధించినటువంటి ప్రచారాలన్నీ కూడా వాస్తవానికి రాజకీయ ప్రచారాలన్నీ కూడా టీవీల ద్వారా ప్రచార మాధ్యమాల్లో వస్తుండేవి. దానికి సంబంధించినటువంటి యాడ్స్ అన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి యాడ్స్ అన్నీ కూడా టీవీలు లేదా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకి తెలియపరుస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏపీలోనే కొత్త తరహా ఒరవడైతే రాజకీయ పార్టీలు సృష్టించినట్టుగా కనిపిస్తుంది. ఇటు వైసీపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ కొత్త రాజకీయ ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయానికి సంబంధించినటువంటి చిత్రాలు చిత్రీకరించడం, దాన్ని సినిమా హాల్లో ప్రదర్శించడంతో రాజకీయ నాయకులంతా కూడా మరో అడుగు ముందుకు వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. రాజకీయ పార్టీలన్నీ కూడా వారి టేస్టులకు తగ్గట్టుగా కూడా కొత్త ట్రెండ్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే సినిమా హాల్లో అంటే మన ఇంట్లో ఉండేటటువంటి చిన్న సినిమాకి సంబంధించినటువంటి టీవీల ద్వారా కానీ లేదా రేడియోల ద్వారా కానీ ప్రచారాలు కొనసాగించే వాళ్ళు తమకు అమూల్యమైన ఓటుని సూచించినటువంటి అభ్యర్థి ఓటుపైన వేయాలంటూ కూడా ప్రచారాలు చేసేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో గత 2019 నుంచి చూసుకుంటే ఈ ప్రచారాలన్నీ కూడా మరీ ఎక్కువైనట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 2019కి ముందు ఏదైతే ప్రచారాలు సాగావో ఇవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి వాటి ద్వారా కూడా ప్రచారాలు చేసేవాళ్ళు. ఇటీవల కాలంలో అది కాస్త తగ్గుముఖం పట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంకు సంబంధించినటువంటి ప్రచారాలన్నీ కూడా సినిమా తరహాలో అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. గతంలో చూసుకుంటే వ్యూహం చిత్రం రిలీజ్ అయింది. ఈ వ్యూహం చిత్రం ద్వారా కూడా సినిమాకు సంబంధించినటువంటి ప్రచారాలన్నీ కూడా కొనసాగాయి అంటూ కూడా కొంతమంది అయితే ఇప్పటికే అభ్యర్థం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలన్నీ కూడా ఒకవైపు కూలంకుషంగా పరిశీలిస్తున్నప్పటికీ మరోవైపు నిన్న కొత్తగా వచ్చిన వివేకం చిత్రం కూడా ఇదే తరహాలో ప్రజల ముందుకు వెళ్ళిన పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టిన చిత్రం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ వరకు కూడా దీన్ని వెళ్ళినటువంటి పరిస్థితి. మిలియన్స్ మంది అంతా కూడా చిత్రాన్ని అయితే చూడటం అయితే జరిగింది. దాదాపు 10 మిలియన్కి సంబంధించినటువంటి వారంతా కూడా యూట్యూబ్ ద్వారా అయితే వివేక చిత్రం అయితే చూడటం అయితే జరిగింది. అయితే ఈ చిత్రం ద్వారా ప్రజలకి రాజకీయ పార్టీలు ఏం చెప్పబోతున్నాయి, గతంలో చూసుకుంటే ప్రచారాలన్నీ కూడా రాజకీయ పార్టీల ద్వారా కూడా ప్రచారాలు చేసేవి. సినిమాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా కూడా సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రాజకీయం ద్వారా ప్రచారాలు చేసేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఇదే రాజకీయ ప్రచారాలంతా కూడా కేవలం సినిమా ద్వారా మాత్రమే ప్రచారాలు అయితే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయాలంతా కూడా ఒక కూలంకుషంగా పరిశీలించిన పరిస్థితి. ఎందుకంటే రాజకీయానికి సంబంధించినటువంటి చిత్రాలు తీయటం, ఈ చిత్రాల ద్వారా ఓటర్స్ని ఆకర్షించుకునే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ప్రచార మాధ్యమాలు ఏదైతే రేడియో కానీ చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రచారాలు అయితే ఇచ్చేవి. అయితే ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ కాస్త కొత్తగా మారినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏపీ రాజకీయాలన్నీ కూడా కుదిపేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాజకీయానికి సంబంధించినటువంటి చిత్రాలు తీయడం, ఈ చిత్రం ద్వారా ఆయా కార్యకర్తల్ని సినిమా థియేటర్ వద్దకు తీసుకొని వెళ్ళటం, వారికి చిత్రాలు చూపించడం అంటూ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అసలు ఏం చేస్తూ ఉంది? ఇటువంటి రాజకీయ చిత్రాలన్నీ కూడా ఎన్నికల సమయంలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏదైనా సాధారణంగా ఒక చిత్రాన్ని కానీ రిలీజ్ చేస్తే ఆ చిత్రానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవడం, ఆ థియేటర్కి వెళ్ళి చిత్రాన్ని నిలిపివేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వివేకం చిత్రం కూడా సినిమా హాల్లో రిలీజ్ చేసే సమయంలో దాన్ని అయితే నిలుపుదల చేశారు. అయినప్పటికీ సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా గత 48 గంటల్లో అప్లోడ్ చేసినటువంటి చిత్రం 5 మిలియన్ల పైచీలకే చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతే ముఖ్యంగా రాజకీయ నాయకులంతా కూడా
ఇటు ఎన్నికల ప్రచారాలంతా కూడా సినిమా హాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే ఈసీ అయితే కొరడా జులిపించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులంతా కూడా వారి ప్రచారాలంతా కూడా చిత్రాలు తీయడం ద్వారా ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఇప్పటికే దానిపైన చాలా వరకు కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏపీ రాజకీయాలంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈ రాజకీయాలకు సంబంధించి వారి చిత్రాలు తీయడం, వారి భావాలకు అనుగుణంగా తీస్తున్నటువంటి చిత్రాలు చాలామందికి కూడా బాధ కలిగించే తీరుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు రాజకీయానికి సంబంధించినటువంటి యాడ్స్ అన్నీ కూడా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఈ చిత్రాల ద్వారా కేవలం ఆ యాడ్స్ ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చిత్రాల ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, అసలు ఎటువంటి పాలన అందించబోతున్నారు అనేది ముఖ్యంగా చిత్రాల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, దానికి జరగాల్సిన సంఘటనలు ఏంటి అంటూ కూడా చిత్రాల్లోనే చిత్రీకరించడం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయం అనేది ఒక ప్రతి వ్యూహాలకి ఉండాల్సిన చారిత్రాత్మకమైన ఘట్టం. అయితే ఈ రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇటువంటి చిత్రాలను ప్రదర్శించడం అయితే ప్రస్తుతం చాలా దుమారమైన రేపున పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సినిమా హాల్స్ అన్ని కూడా ముందుకు రాలేనప్పటికీ సోషల్ మీడియా ఇందుకు వేడిక అవుతుంది. ఎందుకంటే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న తరుణంలో ఇటువంటి చిత్రాలు ప్రదర్శించడం, చిత్రాల ద్వారా రాజకీయాల ప్రచారాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి వారిపైన ఎన్నికల కమిషన్ తక్షణమే దృష్టి సారించాలి. ఇటువంటి చిత్రాలు ఏవైతే టెలికాస్ట్ చేస్తున్నారో ఈ చిత్రాలకు సంబంధించినటువంటి ఆయా యూట్యూబ్ లింక్స్ అన్నింటిని కూడా ఈ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉంది ఎన్నికల కమిషన్ సంబంధించి వాటిపైనే దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ చిత్రాల ద్వారా రాజకీయాలు అనేవి ఎలా ముందుకు వెళ్తాయి అనేది కూడా దీంట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి చిత్రాల్లో చూపిస్తున్నటువంటి కొన్ని ఆటుపోట్లు అయితే బాగా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు. దీనికి సంబంధించినటువంటి ఆయా గొడ్ల పోట్లకు సంబంధించి కానీ లేదా మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ రాజకీయం అసలు ఎటుపోతుంది అనేది కూడా పూర్తిగా తెలియరాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలంతా కూడా ఇప్పుడే అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా స్పీడ్ పెంచి ప్రచారాల్లో ముందుకు వెళ్తున్నాయి. అయితే కేవలం చిత్రాల ద్వారా మాత్రమే ఈ స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది. గతంలో సోషల్ మీడియా ద్వారా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి యాడ్స్ అంతా కూడా చిత్రీకరించేవాళ్ళు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాని అంతటినీ కూడా పక్కన పెట్టి కేవలం చలనచిత్ర రంగం వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రచారాలు ఉన్నాయో ప్రచారాల్లో సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ గతంలో ఉన్న సినిమాకు సంబంధించిన నటులు వీళ్ళంతా కూడా ఆయా రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు కొనసాగించే వాళ్ళు. ప్రస్తుతం ఆ ట్రెండ్ అంతా కూడా బాగా ఓల్డ్గా మారిపోయినట్టు పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు న్యూ ట్రెండ్ అయితే దీన్ని సెట్ చేసినట్టుగా తెలుస్తుంది ఏపీ రాజకీయాలంతా కూడా. ముఖ్యంగా చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఈ రాజకీయ పార్టీల్లో పోటీ చేయడమే ఇందుకు అనుగుణమైన పరిస్థితులుగా కనిపిస్తూ ఉన్నాయి. చలనచిత్ర రంగానికి సంబంధించిన వారంతా కూడా కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించి కానీ బీజేపీ పార్టీకి కానీ జనసేన వైసీపీ ఇలా వేరు పార్టీల్లో వారంతా జాయిన్ అవుతూ ఉన్నారు. కండువాలు కూడా కప్పుకుంటూ ఉన్నారు. ప్రతి విమర్శలు కూడా చేసుకుంటూ ఉన్నారు. గతంలో చూసుకుంటే కేవలం నటీనటులు ఓన్లీ ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆ ప్రచారాల్లో మాత్రం పాల్గొనేవాళ్ళు, ఆ ప్రచారాల్లో పాల్గొని అభివాదం కూడా చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఇందుకు మరో వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆయా లీడర్స్ అంతా కూడా సినిమాకు సంబంధించినటువంటి నటీనటులు కానీ దర్శకులు కానీ దర్శకేంద్రులు కానీ లేదా ప్రొడ్యూసర్లు వీళ్ళంతా కూడా వివిధ రాజకీయ పార్టీల్లో చేరటం, దానికి సంబంధించినటువంటి చిత్రాలు చిత్రీకరించడం అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ లేటెస్ట్ ట్రెండ్కి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేస్తుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం.